నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి 2026 సంవత్సరం జూలై మాస గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి తెలుసుకుందాము. ఈ వృశ్చిక రాశి వారికి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ముందు ఖగోళంలో గ్రహాలు వృశ్చిక రాశిని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలం ప్రతికూలం తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ జూలై మాసంలో వృశ్చిక రాశిని అనుసరించి 4వ స్థానం కుంభరాశిలో రాహు సంచారం అనుకూలం కాదు. 5వ స్థానంలో శని సంచారం మీనరాశిలో అనుకూలం కాదు అనేది చెప్పచ్చు. అలాగే 7వ స్థానంలో కుజుడు సంచారం అనుకూలంగా లేదు అనేది కూడా సూచిస్తుంది. 8లో 17 వరకు రవి సంచారం, తదుపరి 18 నుండి కర్కాటకంలో కూడా మాసాంతం వరకు సంచరించే రవి సంచారం కూడా అనుకూలం కాదు ఈ వృశ్చిక రాశి వారికి. అయితే 9లో ఉచ్చ గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. గోచారంలోనే గురువు చాలా శుభగ్రహం, పైగా ఉచ్చలో ఉన్నాడు, ఈ భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలం గురు సంచారం అనేది చెప్తుంది. ఇక 7 వరకు కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేసి తదుపరి వక్రించి మిథున రాశిలో 23 వరకు సంచరిస్తాడు. తదుపరి వక్రత్యాగం చేసి మాసాంతం వరకు కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తాడు. ఒక లాస్ట్ వీక్లో మాత్రం 1 వీక్లో బుధుడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. మిగతా బుధుడు కూడా అంత అనుకూలంగా లేడు. ఇక కర్కాటక రాశిలోనే 4 వరకు శుక్రుడు సంచారం చేసి ఇక 10లో సింహరాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడు ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఇక కేతువు 10లో సంచారం అనుకూలం అనేది చెప్పచ్చు. ముఖ్యంగా గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది. ఆయన ఉచ్చ గురువు వీరికి మంచి ఫలితాలే ఇస్తాడు అనేది ఆశిద్దాం. వివరాల్లో చూద్దాము. అయితే వీరికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది ఈ మాసంలో అనేది చెప్పచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా కుటుంబ బాధ్యతలు, ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలలో ఆచితూచి వ్యవహరించటం ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి ప్రతి పనిలోనూ కూడా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. అలాగే ఇది అసలు జూలైలో ముఖ్యమైన పాయింట్లు. వివిధ అంశాల వారీగా జూలైలో వృశ్చిక రాశి ఫలాలు మరియు చూద్దాం. ఆరోగ్యపరంగా చూస్తే ఈ నెల వృశ్చిక రాశి వారికి సాధారణంగానే ఉంటుంది. వాతావరణ మార్పుల వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు అనేది చెప్పటం జరుగుతుంది. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఎందుకంటే వారి ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మనీ పరంగా, ఆర్థికంగా, ఫైనాన్షియల్గా చాలా స్టెబిలిటీ ఉంటుంది అనేది చెప్పచ్చు. చాలా కాలంగా రావాల్సిన పాత బాకీలన్నీ కూడా వసూలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా మీరు వసూలు చేసుకునే ప్రయత్నం చేయండి. కొంతవరకు ఊరట లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే కనుక వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారు, మార్పుల కోసం ఎదురు చూస్తున్న వారికైతే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికైతే సమయం అనుకూలంగా ఉంది. వారు ప్రయత్నాలు కొనసాగించుకోవచ్చు ఈ మాసంలో. ఇక తోటి ఉద్యోగులతో అయితే మాత్రం చాలా సఖ్యత అవసరం, వివాదాలకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఇక వ్యాపారస్తులకి ఈ జూలై మాసంలో వృశ్చిక రాశి వ్యాపారస్తులకి జూలై మధ్య భాగం నుండి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. అయితే నూతన వ్యాపారాల అగ్రిమెంట్స్ విషయంలో ఆలోచించి అడుగు చేయాల్సి ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. నూతన అగ్రిమెంట్స్ విషయంలో బుధుడు అంత అనుకూలంగా లేడు కాబట్టి స్థిరాస్తి వ్యవహారాలు నెమ్మదిగానే సానుకూల పడతాయి అనేది సూచిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త అవసరం అనేది వృశ్చిక రాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఇక విద్యార్థులకు ఎలా ఉంది ఈ మాసంలో అంటే కనుక విద్యార్థులు చాలా ఎక్కువగా శ్రమించవలసి ఉంటుంది. అంత
ఈజీగా లేదు, చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏకాగ్రత లోపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారి దృష్టిని మళ్లించుకుని ఏకాగ్రత పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనవసర విషయాల మీద ధ్యాస పోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అనేది కూడా చెప్పటం జరుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి, అనుకూలంగా ఉంటుంది, ప్రయాణాలు చేసుకోవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులకి, ఉద్యోగులకి కూడా వారందరికీ కూడా మంచి ఫలితాలు దక్కుతాయి అనేది చెప్పచ్చు ఈ వృశ్చిక రాశి వారికి. ఇక ఈ వృశ్చిక రాశి వారికి జూలై మాసంలో కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి బాగానే. కాబట్టి మీరు మాట తీరులో కొద్దిపాటి తప్పులు దొరలకుండా మాటని అధీనంలో ఉంచుకోవటం చాలా అవసరం అనేది సూచిస్తుంది. ఇక కోర్టు కేసులు, ఇతర వివాదాలకి దూరంగా ఉండటమే మంచిది. ఎవరితోనూ వాగ్వివాదాలకి దిగవద్దు, తోటి ఉద్యోగులతో కూడా అనేది ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇక తొందరపాటు నిర్ణయాలు కూడా ఈ జూలై మాసంలో వీరు తీసుకోకూడదు. ప్రయాణాల విషయాల్లో కూడా నిర్లక్ష్యం వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రయాణాలలో, వాహనాలను నడిపే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచనలు ఈ వృశ్చిక రాశి వారికి. ఇక షేర్ మార్కెట్, పెట్టుబడుల ద్వారా మిశ్రమ లాభాలే కనిపిస్తున్నాయి. కాబట్టి నిపుణుల సలహా లేకుండా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అంత మంచిది కాదు ఈ మాసంలో వీరికి అనేది ఈ చివరిగా పాయింట్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వృశ్చిక రాశిలోనే నక్షత్రాల వారీగా ఫలితాలు కూడా క్లుప్తంగా తెలుసుకుందాము. వృశ్చిక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి: విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. విశాఖ నక్షత్రం 4వ పాదం. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పుణ్యకార్యాల్లో ఎక్కువగా శుభకార్యాల్లో పాల్గొనటం చేస్తారు. ఇక అనురాధ నక్షత్రం వారికి అయితే కనుక మంచిగా ఫైనాన్షియల్గా బాగుంది, బాగా ఎదుగుతారు. విదేశీ ఫారిన్లో నివసించే వాళ్ళకు ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి అనేది చెప్పచ్చు. ఇక జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ మాసంలో ఏదో తెలియని కొంత భయం ఆవుకట్టుకుంటుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి కలహాలు కూడా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి అనవసర ప్రయాణాలు ఇవి కూడా తగ్గించుకోవటం మంచిది. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం వారికి ఈ జూలై మాసంలో. ఇది క్లుప్తంగా ఫలితాలు. అయితే ఈ నెలలో ఎదురయ్యే ఆటంకాలకు కానీ, తొలగిపోవడానికి కానీ, మానసిక ప్రశాంతత కోసం కానీ పరిహారాలు పాటించడం ఎంతైనా శ్రేయస్కరం. అంటే నవగ్రహ మండపం ఉన్న దేవాలయంలో రోజు పూజలు చేసిన దత్తాత్రేయ స్వామిని ఆరాధించడంలో ఎంతో శ్రేయస్కరం కూడా ఉంటుంది. ఇక పేద విద్యార్థులకైతే కనుక అవసరమైన విద్యా వస్తువులను దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఇక శివుని ఆరాధన, రుద్రాక్ష ధారణ కూడా చాలా శుభప్రదం. ప్రతికూల విషయాలు తగ్గి పాజిటివ్గా మారటానికి అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ విధమైన ఫలితాలు మిశ్రమంగా గోచరిస్తున్నాయి. చెప్పిన పాయింట్లను సజావుగా గుర్తుపెట్టుకుని ప్రతికూల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో తగు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచిస్తూ సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.